పురపాలక సంఘం బడ్జెట్ సమావేశం సాధారణ సమావేశం రెండు జరిగాయి. ముఖ్యంగా కృష్ణా జలాలు కలుషితం అయ్యాయని గత కొద్ది రోజులుగా తెలంగాణ పులిచింతల ప్రాజెక్టు ఎగువ భాగంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం సూర్యాపేట కలెక్టరు 20 రోజులుగా 115 గ్రామాలకి నీళ్లు తాగునీరు ఆఫ్ చేసి దాని మీద నీటి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగ్గయ్యపేట పురపాలక సంఘం 50,000 జనాభా ఉండి ముత్యాల నుంచి కృష్ణా జలాలు ఏదైతే మనం పైప్ లైన్ ద్వారా తెచ్చుకుంటామో ఎటువంటి నీటి శుద్ధి పరీక్షలు చేయకుండా నిరంతరం వాడుతూనే ఉన్నాం. గత 20 రోజుల క్రితం కెమికల్ కర్మాగారం నుంచి వ్యర్థాలన్నింటినీ కూడా కృష్ణానదిలో డంపింగ్ చేశారని, దానివల్ల ప్రజలకి ప్రాణాపాయం ఉందని వాటర్ మీద గ్రీన్ కలర్లో ఆరెంజ్ కలర్లో తెట్టలు వేయడం, రంగు మారిన నీళ్లతోటి మట్టపల్లి నరసింహస్వామి క్షేత్రం నుంచి పులిచింతల వరకు వాటర్ కలర్ చేంజ్ అయింది. ఆ దిగువన ఉన్న ముత్యాల పంప్ హౌస్ దగ్గర నుంచి మనం జగ్గయ్యపేట ప్రాంతానికి నీరు తీసుకుంటున్నాం, తాగుతున్నాం. రేపొద్దున ప్రజల ప్రాణానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? ప్రభుత్వం స్పందించి వెంటనే నీటి పరీక్షలు చేయించాలని, దాని మీద అవగాహన సరైనటువంటి నివేదిక ఇవ్వాలని ఈరోజు కౌన్సిల్లో ప్రభుత్వాన్ని అడగడం లేక ఇవ్వడం జరిగింది.